హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చి చూడండి, ఇంట్లోనే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఊతప్పం రెసిపీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో స్టార్టింగ్లోనే ఒక లైక్ ఇచ్చుకోండి. నా వీడియోకి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదే సూజీ రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ. అలాగే 1 కప్పు నానబెట్టిన అటుకులండి. 1 కప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు ఉప్మా రవ్వ అంతా కూడా పీల్చుకునే వరకు బాగా ఇలాగ కలిపేసుకోవాలి. చూడండి, ఉప్మా రవ్వ అంతా కూడా పీల్చుకుంటుంది, అటుకులంతా కూడా. ఇలా మిశ్రమాన్ని కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ జస్ట్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కడాయి ఆన్ చేసుకొని తాలింపుకి నూనె తీసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ కామన్గానే పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు, అట్లానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అవ్వాలండి. చిన్న మంట మీదే తాలింపు అంతా వేగి కొంచెం చిటపట్లాడుతుండాలి. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా సిజర్తో కట్ చేసుకుంటాను. సిజర్తో చేస్తే చాలా సన్నగా స్మూత్గా వస్తుంది మిర్చి అనేది. ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా ఈ తాలింపు మిశ్రమంలో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలండి. మీడియం అయితే ఒకటి సరిపోతుంది. ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్ తేలుతుంది, కొంచెం ఉల్లిపాయలు కలర్ మారుతున్నాయి అనగా కాస్త తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, 1 నిమిషానికి కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని వీటినంతా కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోన మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఊతప్పం పిండి, ఆ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఊతప్పంని వేసుకోవాలి. బాగా స్పూన్తో చూడండి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అటుకులు, రవ్వ, పెరుగు మిశ్రమాలు నానాయి కదండి, త్వరగానే మ్యాష్ అయిపోతాయి. మిక్సీలో వేయాల్సిన పని లేదు. జస్ట్ అట్లా తీసుకొని వాటర్ కలిపామనుకోండి కాస్త రుచి తగ్గుతుంది. అందుకని నేను ఇంకా అలాగే వేసాను. అన్నీ కూడా హెల్తీ రెసిపీస్ అండి. ఇందులో ఊతప్పం వేసేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ ఉంది కదండి, కర్రీ మిశ్రమాన్ని వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్న మంట మీద ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ చిన్నగా కాలుతుంది అనుకోండి, లోపల వరకు వెళ్తుంది. నూనె పైకి వస్తే ఇట్లాగా కొంచెం టర్న్ చేసుకుంటూ పైకి లేపితే ఆయిల్ అనేది కింద నుంచి కూడా ఫ్రై అవుతుంది. మొత్తం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఊతప్పం అనేది చిన్న మంట మీద బాగా కాలనివ్వాలి. చూసారు కదా, అటువైపు ఇటువైపు కూడా బాగా కాలిపింది. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. లోపల వరకు చిన్న మంట మీద ఉడికిందనుకోండి, ఆ ఉప్మా రవ్వ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా వేగిన తర్వాత ఊతప్పంని ప్లేట్లో తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే సేమ్ ఊతప్పం మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. మీకు ఇలా మందంగా వద్దు అనుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకొని అన్నా వేసుకోవచ్చు. ఊతప్పం అంటే ఇట్లా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి, కాబట్టి ఊతప్పం గట్టిగా మనకు చూడటాకున్నా తినేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇట్లా ఊతప్పాల పిండితో ఉన్నంత వరకు ఊతప్పాలన్నీ కూడా వేసేసుకోవాలి. 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. క్యారెట్ తురుము వేసిన వైపు బాగా ఫ్రై చేసామనుకోండి మాడిపోతుంది. అట్లా టేస్ట్ అనేది కూడా మారుతుంది. జస్ట్ మనకి ఫ్లేవర్ అంతా కూడా పట్టే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకేముందండి, రెడీ అయిపోయింది ఊతప్పం. వేడివేడిగా టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయండి. అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ దగ్గర డాట్లో వెళ్ళి
ప్రీతి ఛానల్ లింక్ ఓపెన్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.